ఇప్పుడు మనం సింహాచలం వెళ్తున్నాము. ఈ పెళ్ళి కాలేజ్ ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్ 68 కోసం వెళ్తుంది. కొండ మీదకి వెళ్ళే బస్సులో ఇప్పుడు వస్తాయి సింహాచలం. ఇప్పుడు సింహాచలం బస్ స్టాప్ నుంచి సింహాచలం కొండ మీదకి వెళ్ళి దేవస్థానం బస్సుల దగ్గరికి కదా. ఆర్టీసీ బస్సులు కూడా కొండ మీదకి వెళ్తాయి, కానీ దానికి దీనికి 5 రూపాయలు 10 రూపాయలు ఛార్జీ డిఫరెన్స్ ఉంటుంది. బస్ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి వెళ్తే సింహాచలం చాలా రోజులైంది. రోడ్ చాలా వైడ్ చేశారు. సింహాచలం రోడ్డు మీద చాలా వెడల్పు చేస్తారమ్మా. అప్పుడైతే సింగిల్ లైన్ ఉండేది. మెట్ల మీద నుంచి వెళ్ళాలంటే అది రూటు. మెట్ల మీద నుంచి రూటు ఇది. ఆ లెఫ్ట్ సైడ్ దేవస్థానం బస్సులు ఉంటాయి. పెద్దవాళ్ళకి 15 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. దేవస్థానం బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వేసినట్టున్నారు. 15 రూపాయలు మనిషికి టికెట్ ఎవరికైనా. ఈ ఎలక్ట్రికల్ బస్సులు దిగిన తర్వాత అలా మళ్ళీ కాస్త వెనకొచ్చి ఆ రైట్ తిరిగితే రూట్ ఉంటుంది. మెట్ల మార్గం అయితే ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అవుతుంది, మూస్తారు. మళ్ళీ అక్కడ దిగి వెనక్కి వచ్చి గుండెలు కొట్టే రూట్ నుంచి మళ్ళీ మీదకి వెళ్ళాలి. అమ్మో, కిందన పెడితే చెప్పులు స్టాండ్ సార్. చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టి ఇలా మీదకి వస్తే సండే ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇలా మీదకి వెళ్తే స్థానాలకి గుండెలు గీసేది. గుండెలు గీయించుకోవాలి. గుండెలు గీయించుకుంటే అక్కడికి వెళ్ళాలి. గుండెలు గీయించుకునేది ఈ చోటే, కేసరకొండ. ఆ తర్వాత ఆ ముందుకు వెళ్తే స్థానాలు, జలస్థానాలు. అక్కడ కేసరకొండ తర్వాత అక్కడి నుంచి వచ్చిన స్నానం చేయడానికి రోడ్డు జలధార. అక్కడ స్నానం చేస్తారు. స్థానం కేసరకొండ నుంచి తర్వాత స్థానం. గిరి ప్రదర్శన కోసం ఏర్పాట్లు ఇవన్నీ. ఇవి పెద్ద లైన్ ఉంది. కొత్త కౌంటర్లు. ఇప్పుడు మొబైల్ కౌంటర్లోకి వెళ్ళి మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనం దాని ఆపోజిట్లోనే మొబైల్ కౌంటర్. మొబైల్కి 10 రూపాయలు. దగ్గరలో 7వ తారీఖున 9వ తారీఖున, జూలై 7వ తారీఖున 9వ తారీఖున గిరిప్రదర్శన ఉండడం వల్ల మొత్తం అంతా చేంజ్ చేస్తారు. ఫోటోగ్రాఫర్లకి కౌంటర్ దగ్గర నుంచి ఆపోజిట్లో ఇప్పుడు ఇది గిరి ప్రదర్శన మొత్తం పెట్టారు. ఈ ఉచిత దర్శనం ఇది ఇంత లైన్. చందనోత్సవం అయినప్పుడు కూడా దగ్గర పెడతాడు. నిజానికి అక్కడి నుంచి లోపలికి ఉండేది ఉచిత దర్శనం. ఫ్రీ దర్శనం.
టైం అయితే జనం గట్టిగా వస్తున్నారమ్మా. కానీ క్లైమేట్ మాత్రం ఇది చాలా బాగుంది. సండే June 29. కొండ మీదకి వచ్చే బస్సులు ఆర్టీసీ వస్తే 28 ZYH 28H. ఇవి గోపాలపట్నం నుంచి కాంప్లెక్స్ వరకు వెళ్తాయి ఈ బస్సులు. ఇవన్నీ కొండ మీదకి వచ్చేవి, కొండ దిగుతాయి కూడా. డైరెక్ట్ కాంప్లెక్స్ గాజు వరకు వచ్చేది వెళ్తాయి. ఇప్పుడు మెట్లు దిగి కొండ కిందకి వెళ్దాం. ఎగ్జాక్ట్గా 9:20. చూద్దాం ఇంట్లోకల్లా దిగుతామా. ఇది కరెక్ట్గా రైనీ సీజన్లో వర్షం పడిన తర్వాత కొండ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీలైతే మెట్లకి రావడానికి ట్రై చేయండి. చూసుకోండి, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయినా ఈ మెట్ల మధ్య కూడా చిలకజ్యోతిషులు ఈ మధ్య ఎక్కువైపోయారు. మెట్ల మీద నుంచి ఉంటుంది. మొత్తం తడి వర్షం కాదు, జాగ్రత్తగా దిగాలి. మెట్లు దిగినప్పుడు ఒక పక్క నుంచి దిగితే బెటర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సగ దూరం మొత్తానికి వచ్చేసాం. సగం దూరం, సగం 80% కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ రీచ్డ్ ఎండ్ ఆఫ్ ది స్టెప్స్. ఇది గుడికి వెళ్ళే రూట్ మొత్తానికి. నేను అక్కడ మధ్యలో ఫోటోల కోసం ఆగి లేట్ అయిపోయింది, కానీ 20 minutes అయింది నేను దిగడానికి. ఎగ్జాక్ట్గా 15 గంటలు దిగిపోవచ్చు మెట్లు అయితే ఈజీగా, తక్కువే.